రేఖ మరియు శాంతి అనే వదిన ఆడపడుచుల మధ్య జరిగే ఈ కథ ఎంతనగా ఒక మధ్యతర కుటుంబంలోని రేఖ ఒక ధనవంతుల ఇంటికి కోడలిగా వెళుతుంది. పుట్టింటికి వచ్చినప్పుడల్లా తను వేసుకున్న నగలు, తెచ్చిన ఖరీదైన గిఫ్ట్ల గురించి గొప్పలు చెప్పుకుంటుంది. ఆ ఇంట్లో కోడలిగా ఉన్న శాంతిని "నువ్వు పేద ఇంటి నుండి వచ్చావు, నీకేం తెలుసు" అంటూ అందరి ముందు అవమానిస్తుంది. శాంతి అత్తమామలను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నా రేఖ మాత్రం తన అధికారంతో ఇంట్లో పనులన్నీ శాంతితోనే చేయిస్తుంది. శాంతి భర్త రేఖ తమ్ముడు అడ్డు చెప్పబోతే "నేను ఈ ఇంటి ఆడబిడ్డను, నాకు అన్ని హక్కులు ఉన్నాయి" అని నోరు నొక్కుతుంది. అనుకోకుండా రేఖ అత్తవారింట్లో ఆస్తి గొడవలు జరిగి రేఖ భర్త వ్యాపారంలో నష్టపోతాడు. రేఖను ఆ ఇంటి నుండి పంపించేస్తారు. అహంకారంతో వెళ్లిన రేఖ ఇప్పుడు ఏమీ లేని స్థితిలో పుట్టింటికి చేరుతుంది. అప్పుడు కూడా రేఖ భయపడుతుంది. తను గతంలో అవమానించిన శాంతి తనను ఇంట్లోకి రానిస్తుందో లేదో అని. కాని శాంతి అహంకారం చూపించకుండా రేఖకు ఆశ్రయమిచ్చి "ఆస్తులు పోయినా పర్వాలేదు, మన బంధాలు ముఖ్యం" అని బుద్ధి చెబుతుంది. నీతి: సంపద శాశ్వతం కాదు, మనుషుల మధ్య ఉండే ప్రేమ మరియు గౌరవమే శాశ్వతం.